సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారు, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్నటువంటి ఈ మూవీ భారీ లాభాలను రాబడుతుంది. ఈ సినిమా చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని కామెడీ ట్రాక్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండడం విశేషం. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పినటువంటి అనిల్ రావుపూడి అందుకోసం పక్కా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సంక్రాంతి విన్నర్గా నిలిచినటువంటి ఈ సినిమా సీక్వెల్పై ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చినటువంటి ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్వెల్పై ప్రకటన చేశారు అనిల్ రావుపూడి. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని అన్నారు. దీంతో సంక్రాంతికి వస్తున్నాం 2 వచ్చేది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అని అంతా ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తోనే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ వస్తుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా సత్తా చాటుతుంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఇప్పటికే యుఎస్ మార్కెట్లో 2 మిలియన్ల క్లబ్లో జాయిన్ అయినటువంటి ఈ సినిమా ఆస్ట్రేలియా మార్కెట్లో $3,03,000 పైగా గ్రాస్ వసూలు చేసి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో చూస్తే వెంకటేష్ గారి కెరీర్లోని ఈ స్థాయి వస్తువులు రావడం ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాలైతే పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్న మూవీ సీక్వెల్లో వెంకటేష్ గారి పాత్ర మరింత పవర్ఫుల్గా ఉంటూ మరింత ఎనర్జెటిక్గా మరింత ఫన్నీగా ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మధ్య వెంకీమామ నలిగిపోయే సీన్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయని, పార్ట్ 1కి మించి పార్ట్ 2లో ఎమోషన్స్ అండ్ కామెడీ ట్రాక్ విపరీతంగా ఉండే విధంగా దర్శకుడు అనిల్ రావుపూడి స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ సీక్వెల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది, ప్రేక్షకుల్ని ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుందన్నది తెలియాలంటే మాత్రం ఈ మూవీ సీక్వెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.